శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము బుధవారము. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము. కాకాసాహేబు సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము గురించి ఈ అధ్యాయంలో విందాం. గత అధ్యాయాల్లో బాబా మహాసమాధి చెందడం గురించి విన్నాం. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించింది గాని వారి అనంత స్వరూపము లేదా శక్తి ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలల గురించి చెప్పుకున్నాం. వారి సమాధి తర్వాత కొత్త లీలలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారని, తమ భక్తులకు పూర్వంలాగానే తోడ్పడుతున్నారని తెలుస్తోంది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు చూసి ఉన్నారో వారు అదృష్టవంతులు. బాబాయందు కావలసినది హృదయపూర్వకమైనటువంటి భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సును బాబా సేవలో ఐక్యం కావించాలి. పూజ కానీ ధ్యానం కానీ చేయపోనినచో దాన్ని మనఃపూర్వకంగానూ ఆత్మశుద్ధితోనూ చెయ్యాలి. ఆత్మ సాక్షాత్కారానికి దారిని మనమే వెతుక్కుని ప్రయాణం సాగించాలి. ఇతరులపై ఆధారపడడం కంటే మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకం ఉండాలి. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు వారొక్కరే నిజమని గ్రహించదము. గురునామమును జపించుట వల్లను, వారి స్వరూపమునే మనసునందు ఉంచుకుని ధ్యానించుట వల్లను వారిని సర్వజంతుకోటియందు చూడ్డానికి అవకాశం కలుగుతుంది. కాకాసాహేబు సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహేబ్ దీక్షిత్ ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసినటువంటి గ్రంథాలను అనగా భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని చదవటానికి బాబా ఆదేశించారు. బాబా సమాధికి ముందు కాకా ఈ గ్రంథాలను చదువుతూ ఉండేవాడు. బాబా మహాసమాధి చెందాక కూడా అలాగే చేస్తూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం బొంబాయి చౌపాటీలో ఉన్నటువంటి కాకా మహాజని ఇంట్లో కాకాసాహేబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతాన్ని చదువుతూ ఉండగా శ్యామ కాకా మహాజని కూడా అక్కడకు చేరారు. దీక్షిత్ ఏకాదశ స్కందంలోని 2వ అధ్యాయంలోని వృషభ కుటుంబంలోని నవనాథులు బోధించినటువంటి కలియుగంలో మోక్షం పొందటానికి గల ఒకే ఒక మార్గమైన గురుని లేదా హరిపాదాలను స్మరించుట గురించి తెలుసుకుని పారాయణం ముగించారు. పిమ్మట కాకాసాహెబ్ ఇలా అన్నాడు: నవనాథులు భక్తి విషయమై చెప్పిందంతా అద్భుతంగా ఉంది. దాన్ని ఆచరించుట ఎంత కష్టము! మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందటం వీలవుతుందా? అట్లయినా మనకు మోక్షం వచ్చుట ఎట్లు? కాబట్టి అటువంటి దాన్ని మనం ఆశించకూడదని తెలుస్తున్నది అన్న కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిలా అన్నాడు: ఎవరైతే వారి అదృష్టం వలన బాబా వంటి ఆభరణాన్ని పొందారో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైంది అయి ఉండవచ్చు, కానీ మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షపదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? కాకాకు శ్యామా చెప్పిన సమాధానం తృప్తి ఇవ్వలేదు. ఆ మరుసటి ఉదయమే అనుకోకుండా ఓ అద్భుతం జరిగింది. ఆనందరావు పాఖడే అనువాడు శ్యామాను వెతుకుతూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలానికి వచ్చాడు. భాగవతం వింటున్న శ్యామా చెవిలో తాను కాంచిన కలను చెప్పగా కాకాతో శ్యామా ఇలా అన్నాడు: నిన్న నీ సంశయం చెప్పావు. దానికి సమాధానంగా బాబా ఆనందరావుకు చూపిన స్వప్నాన్ని విను అనగా ఆనందరావు తన స్వప్న దృశ్యాన్ని ఈ విధంగా చెప్పనారంభించాడు: లోతైన సముద్రంలో నడుము వరకు దిగి నిలబడ్డాను. హఠాత్తుగా
రత్నములు తాపిన చక్కని సింహాసనంపై కూర్చున్న బాబాను అక్కడ చూశాను. వారి పాదాలు నీటిలో ఉన్నాయి. అది నిజంలా ఉంది కాని కలలా లేదు. మాధవరావు కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. బాబా పాదాలపై పడు అని ఆనందరావుకు శ్యామ సలహా ఇచ్చాడు. కాని బాబా పాదాలు నీటిలో మునిగి ఉన్నాయి. నా శిరస్సు బాబా పాదాలపై ఎలా ఉంచగలను అని నేననగా శ్యామ బాబాతో, ఓ దేవా, నీటిలో ఉన్న నీ పాదాలు బయటికి తీయుము అనగానే బాబా పాదాలు బయటికి తీసిన వెంటనే నేను వారి పాదాలకు మొక్కాను. బాబా నన్ను దీవించి, ఇక పొమ్ము, నీవు క్షేమాన్ని పొందుతావు. శ్యామాకు పట్టుపంచ ఒకటి దానం చెయ్యుము, దానివల్ల మేలు పొందుతావు అనగా బాబా ఆజ్ఞానుసారం పట్టుపంచ తెచ్చి తిని అని ఆనందరావు అనగా శ్యామ అందుకు ఒప్పుకొనక కొంత వివాదం జరిగిన తర్వాత చీట్లు వేయగా పుచ్చుకొనుము అను చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చాడు. శ్యామ కూడా అందుకు అంగీకరించాడు. కాకాసాహెబు సంశయం తీరింది. బాబా చెప్పిన ఈ క్రింది మాటలు మీ మనసులో నిలుపుకోండి. ఈ లోకంలో అనేక మంది యోగులున్నారు, కాని మన గురువు అసలైన తండ్రి. మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము, వారి శరణు వేడుము, నీకు శుభం చేకూరుతుంది. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీ చేరిన కొద్ది కాలానికే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పుగల కొయ్యబల్ల మీద 4 చివరల ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొద్ది రోజుల తరువాత బాబా దాన్ని విరిచి ముక్కలుగా చేసి పారేశారు. ఒకనాడు బాబా దాని మహిమను వర్ణించి చెబుతూ ఉండగా, మీకింకొక బల్ల కావాలంటే వ్రేలాడదీస్తాను, దానిపై సుఖంగా నిద్రించవచ్చు అని కాకా అనగా, మహల్సాను దిగువన విడిచి నేనొక్కడనే పైన పడుకోవడానికి ఇష్టం లేదు అనగా, అతనికి ఇంకొక బల్ల తయారు చేయించేదనని కాకా అనగా, బల్ల మీద అంత ఎత్తున పడుకోవడం సులభం కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకోగలరు. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుని తన చేయి నా హృదయంపై ఉంచమంటాను. అక్కడ నుండి వచ్చే భగవన్నామ స్మరణ వినమంటాను. నేను పడుకున్నచో నన్ను లేవగొట్టమంటాను. ఇదే అతడు నెరవేర్చలేకున్నాడు. ఇక ఎత్తైన బల్ల మీద ఎలా పడుకోగలడు అన్నారు. భక్తుల మీద ప్రేమతో అనేకసార్లు బాబా ఇలా అన్నారు, మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర ఉంది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. 45వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయ వెళ్ళుట. 2 మేకల కథ గురించి ఈ అధ్యాయంలో విందాం. తొలి పలుకు. ఓ సాయి, నీ పాదములు పవిత్రమైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిక్కిలి పావనము. కర్మబంధముల నుండి తప్పించడి నీ దర్శనము కూడా చాలా పుణ్యము. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలు అనుభవించెదరు. నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చెయ్యని వానివలే నటిస్తావు. శరీరమును మనస్సును వాక్కును నీ పాదాలకు అర్పించి నీ నామమునే జపించిన మేము పాపముల నుండి విముక్తి పొందెదము. నీ మధురమగు నామమును జపించుటయే భక్తులకు సులభ సాధనము. గయయాత్ర. కాకాసాహేబు తన పెద్ద కొడుకు అయిన బాబు ఉపనయనం నాగ్పూర్లో చేయటానికి నిశ్చయించుకున్నాడు. అదే సమయానికి నానాసాహెబ్ తన పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్లో చెయ్యాలనుకున్నాడు. ఇద్దరూ షిరిడీ వచ్చి బాబాను ఆ శుభకార్యాలకు ఆహ్వానించారు. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకువెళ్ళండని బాబా చెప్పారు. తామే రావాలని పట్టుపట్టగా కాశీప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుస్తానని బాబా చెప్పారు. ఈ మాటలు గుర్తుంచుకోవలను. బాబా దగ్గర సెలవు తీసుకుని శ్యామ నాగపూరు గ్వాలియర్లు పోయి అక్కడి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలనుకున్నాడు.
అప్పాకోతే కూడా శ్యామాతో కలిసి మొదట నాగపూర్ ఉపనయనానికి పోయాడు. కాకాసాహేబు శ్యామాకు ఖర్చుల కోసం 200 రూపాయలు కానుక ఇచ్చాడు. అక్కడి నుండి గ్వాలియర్ పెళ్లికి పోగా నానాసాహేబు 100 రూపాయలు, అతని బంధువు జఠార్ 100 రూపాయలు ఇచ్చారు. అక్కడి నుండి శ్యామ కాశీకి అయోధ్యకు పోయాడు. 2 చోట్ల జఠార్ యొక్క మనుషులు శ్యామకు మర్యాదలు చేశారు. కాశీలో 2 నెలలుండి గయకు పోయాడు. అక్కడ ప్లేగు ఉన్నదని విని చికాకు పడ్డాడు. అక్కడ ఒక పండా ఇంటిలో దిగాడు. అక్కడ గల బాబా యొక్క అందమైన పెద్ద పటము శ్యామకు అన్నిటికంటే ప్రీతి కలిగించింది. దాన్ని చూసి శ్యామ మైమరిచాడు. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అన్న బాబా మాటలు జ్ఞాపకం వచ్చి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. శరీరం గగుర్పొడిచింది. పండాను బాబా పటమెక్కడి నుండి తెచ్చావని శ్యామ అడగ్గా తన ప్రతినిధుల ద్వారా బాబా కీర్తిని విని 12 ఏళ్ల క్రితం షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేశానని, అప్పుడు శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటాన్ని చూసి అడగ్గా బాబా అనుమతి పొంది శ్యామ దాన్ని నాకు ఇచ్చాడని చెప్పగా శ్యామకు ఆ గతం గుర్తుకు వచ్చింది. ఆ శ్యామాయే తన ఇంట ఉన్నాడని తెలిసి పండా శ్యామకు చక్కని అతిథి మర్యాదలు చేశాడు. బాబా మాటలు అక్షర సత్యాలని దీన్ని బట్టి తెలుస్తోంది. 2 మేకల కథ. ఒకనాటి ఉదయం బాబా లెండీ తోట నుండి తిరిగి వస్తూ ఉండగా దారిలో మేకల మందను చూడగా అందులో 2 మేకలపై దృష్టి పడింది. బాబా వాటిని సమీపించి 32 రూపాయలకు కొన్నారు. బాబా వైఖరికి భక్తులు ఆశ్చర్యపోయి 2-3 రూపాయలకు కొనవలసినటువంటి మేకలను 32 రూపాయలకు కొని బాబా మోసపోయారని నిందించారు. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం అడగ్గా నాకు ఇల్లుగాని కుటుంబంగాని లేకుండడం చేత నేను ధనం నిల్వ చెయ్యరాదు అన్నారు. తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పు కొని మేకలకు పెట్టమని, తరువాత ఆ మేకలను వాటి యజమానికి ఇచ్చేసి వాటి పూర్వ వృత్తాంతం గురించి ఇలా చెప్పారు. ఓ శ్యామ, తాత్య, మీరు ఈ బేరంలో నేను మోసపోయాననుకుంటున్నారు. అలా కాదు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా స్నేహితులుగా ఉన్నారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట ఇద్దరూ బాగానే ఉన్నా రాను రాను శత్రువులయ్యారు. పెద్దవాడు సోమరిగాని చిన్నవాడు చురుకై చాలా డబ్బు సంపాదించాడు. పెద్దవాడు తమ్ముణ్ణి చంపటానికి వ్యూహం పన్ని తమ్ముణ్ణి బడితతో కొట్టగా చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికాడు. ఇద్దరూ అదే స్థలంలో మరణించి వారి కర్మఫలంచే మేకలుగా పుట్టారు. నా ప్రక్క నుండి పోవుచుండగా ఆనవాలు పట్టాను. వారిని కనికరించి తిండి పెట్టాలనుకుని అంత హెచ్చు పైకానికి కొన్నాను. నా బేరం మీరు ఇష్టపడలేదు కాబట్టి నేను వాని యజమాని దగ్గరకు పంపేశాను అన్నారు సాయిబాబా. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడండి. 46వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసవప్ప అనే పాము కప్పల కథ ఈ అధ్యాయంలో విందాం. ప్రస్తావన: శ్రీ సాయి రూపము శక్తివంతమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిలిపితే ఎన్నో గత జన్మముల విచారములు నశింపచేసి ఎంతో పుణ్యం ప్రాప్తించేలా చేస్తారు. వారి దృష్టి మన పైబడి మన కర్మబంధాలు విడిపోయి పరమానందం పొందుతాం. అట్టి సాయి కథలను ఎంత విన్నా తనివి తీరదు. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇలా చెప్పసాగారు. ఒక ఉదయం ఉపాహారం ముగించి వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నదిని చేరగా చల్ల గాలి వీస్తూ హాయిగా ఉంది. చిలుమును త్రాగటానికి తయారు చేస్తుండగా కప్ప ఒకటి బెకబెకలాడుచుండుట విన్నాను. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీస్తుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ చిలుము వెలిగించి అందించాడు. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించగా అతడు అదేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఒక కప్ప
తన పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తూ ఉన్నదని, దాన్ని గూర్చి దుఃఖించవలసిన అవసరం లేదని చెప్పగా, వాడు తానే పోయి చూస్తానని చూడగా ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుస్తోంది. అతడు వచ్చి 10-12 నిమిషాల్లో పాము కప్పను మృంగేస్తుందని చెప్పగా నేనిలా అన్నాను, అలా జరగదు, నేనే దాని తండ్రిని. నేనిక్కడ ఉండగా పాము చేత కప్పను ఎలా తినిపిస్తాను, దాన్నెలా విడిపిస్తానో చూడు అని అక్కడికి వెళ్ళాం. నేను ముందుకు పోయి ఇలా అన్నాను, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినా వాని యందు శత్రుత్వం వహిస్తున్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషాలు విడిచి శాంతించండి అనగానే ఆ మాటలు విని సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యింది. కప్ప కూడా గంతులేసి చెట్ల పదల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడా బాటసారి, మీరు అన్న మాటలకు పాము కప్పనిలా వదిలింది? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమి అని అడగ్గా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి చిలుమును పీల్చి ఆ కథను అతనికి ఈ విధంగా చెప్పాను. మా ఊరికి 4-5 మైళ్ల దూరంలో పురాతన శివాలయం పాతబడి శిథిలమయ్యింది. గ్రామ ప్రజలందరూ దాని మరమ్మత్తుకై కొంత ధనం పోగు చేశారు. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వం అతని చేతిలో పెట్టారు. అతడు చాలా లోభి కనుక దేవాలయ అభివృద్ధికి చాలా తక్కువ ఖర్చు పెట్టి మిగిలింది తాను మింగాడు. దేవాలయం అభివృద్ధి కాలేదు. గ్రామస్తులు మరలా కొంత ధనం పోగు చేసి ఇవ్వగా అది కూడా మునుపటి వలె తినేశాడు. కొన్నాళ్లకు మహదేవుడు వాని భార్యకు కలలో కనిపించి, నీవు లేచి దేవాలయ శిఖరం కట్టుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇస్తాను అనగా ఆ దృశ్యం ఆమె భర్తకు చెప్పింది. అతడు ఇదంతా ఒట్టిదేననుకుని కొట్టిపారవేయగా ఆమె ఏమీ చేయలేక ఊరుకుంది. మరికొన్ని నాళ్లకు తిరిగి మహదేవుడు ఆమె కలలో కనిపించి, భర్త దగ్గరున్న చందాల గురించి చికాకు చెందనవసరం లేదు, నాకు కావలసినది భక్తి సద్భావము, కాబట్టి నీకు ఇష్టమున్న సొంతంది ఏదైనా ఇవ్వవలెను అనగా ఆమె భర్తతో సంప్రదించి తన తండ్రి ఇచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించగా లోభి భగవంతుని కూడా మోసం చెయ్యదలిచి నగలకెంతో తక్కువ ధర కట్టి తానే కొని నగదుకు బదులుగా ఒక పొలాన్ని దేవదేయంగా ఇచ్చాడు. ఈ పొలము డబ్కీ అను పేదరాలిది. ఆమె దాన్ని 200 రూపాయలకు తాకట్టు పెట్టి విడిపించలేకపోయింది. ఆ లోభి ఇలా దేవునితో సహా అందరినీ మోసగించాడు. కొన్నాళ్లకు లోభి, అతని భార్య, డబ్కీ కూడా చనిపోయారు. తర్వాత జన్మలో లోభి వీరభద్రప్ప అను పేర, అతని భార్య పూజారి కూతురుగా, డబ్కీ చెన్నబసవప్పగా జన్మించారు. ఆ పూజారి నా స్నేహితుడు. ఈ జన్మమున కూడా వీరభద్రప్ప పూజారి కూతుర్ని పెళ్లాడాడు. కాని అతని ఆశా లోభిత్వము పోలేదు. ఒకనాటి రాత్రి అతని భార్య గౌరీకి ఒక స్వప్నమొచ్చి అందు మరలా మహదేవుడు కనిపించి, ధనమంతయూ నీదే, ఎవరికీ ఏమీ ఇవ్వవద్దు, చెన్నబసవప్ప సలహాతో మరమ్మత్తులు చేయించమని చెప్పారు. గౌరీ ఆ విషయం నాకు చెప్పగా అసలు తీసుకుని వడ్డీలో సగం చెన్నబసవప్పకే ఇవ్వమని చెప్తుండగా వీరభద్రప్ప, చెన్నబసవప్ప కొట్లాడుతూ నా దగ్గరకు వచ్చారు. అతనికి గౌరీ స్వప్నం చెప్పగా కోపంతో చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికేస్తానన్నాడు. చెన్నబసవప్ప పెరికివాడు. వాడు నా పాదాలు పట్టి నన్నే ఆశ్రయించాడు. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడతానని వానికి మాట ఇచ్చాను. కొన్నాళ్లకు వీరభద్రప్ప చనిపోయి పాముగాను, చెన్నబసవప్ప చనిపోయి కప్పగాను జన్మించారు. చెన్నబసవప్ప బెకబెకలాడటం విని వాగ్దానం గుర్తుకు వచ్చి రక్షించి నా మాట నిలుపుకున్నాను. ఇదంతా భగవంతుని లీల. దీనివలన బాబా ఎవరు చేసినది వారే అనుభవించవలననియూ, శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తి పొందవలననియూ తెలియచేశారు. 47వ అధ్యాయము సంపూర్ణము.
శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట, సేవడే, సపత్నేకరుల కథలు ఈ అధ్యాయంలో విందాం. సద్గురుని లక్షణాలు. ఎవరైతే చక్కని సంభాషణ వలన మనకు ఇహపర సుఖాలందు విరక్తి కలుగచేస్తారో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు అభిరుచి కలిగేలా చేస్తారో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారమను విషయమున ఆచరణయందు కూడా అనుభవం పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. అటువంటి సద్గురువైన సాయినాథుని ప్రేమ, కరుణ, ఆశీస్సులు పొందుతూ ఉన్న మనమందరం నిజంగా అదృష్టవంతులం. సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షలకు చదువుతూ ఉండగా తోటి విద్యార్థి సేవడే అతనితో చేరాడు. తోటి విద్యార్థులతో కూడి పాఠజ్ఞానాన్ని పరీక్షించుకున్నప్పుడు సేవడేకు ఏమీ రానట్లు తోచింది. సాయిబాబా కృపచేత పాసవుతానన్నాడు. అప్పుడు సపత్నేకర్ ఆశ్చర్యంగా సాయిబాబా ఎవరు అని అడగ్గా సేవడే సాయిబాబా గురించి చెప్పాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వాడు. వానిని బాబాను కూడా వెక్కిరించాడు. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో పాసై అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అక్కడ న్యాయవాది అయ్యాడు. 10 సంవత్సరాల తరువాత వానికున్న ఒకే కొడుకు గొంతు వ్యాధితో చనిపోయాడు. అందువలన మనస్సు వికలమైంది, శాంతి లేదు. అప్పుడు సేవడే చెప్పిన సాయి అందుకల భక్తి జ్ఞాపకం వచ్చి షిరిడీ పోయి సాయిని చూడాలనుకున్నాడు. తన తమ్ముడైన పండితరావుతో వెళ్ళి దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతోషించాడు. భక్తితో బాబా వద్దకేగి టెంకాయ కొట్టి సాష్టాంగ పడబోగా బయటకు పో అని బాబా అన్నారు. బాలాషింపి ద్వారా ప్రయత్నించినా బాబా దర్శనం ఇవ్వలేదు. మసీదు ఖాళీ చెయ్యమని సపత్నేకర్ను ఆజ్ఞాపించారు. నిరాశతో సపత్నేకర్ షిరిడీ వదిలిపెడుతూ ఇంకోసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వాలని బాబాను కోరాడు. సపత్నేకర్ భార్య. సంవత్సరం గడిచినా మనశ్శాంతి లేక సపత్నేకర్ కాశీ వెళ్ళి వద్దామని అనుకుంటూ ఉండగా అతని భార్యకు ఒక స్వప్నం వచ్చింది. స్వప్నంలో నీళ్ల కొరకు కుండ పట్టుకుని ఆమె లకడ్షాబావికి పోతుండగా అక్కడ ఒక ఫకీరు తలకు గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదలు కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడతావెందుకు? నేను స్వచ్ఛ జలంతో నీ కుండ నింపుతాను అనగా ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుతిరిగింది. ఫకీరు ఆమెను వెంబడించాడు. ఇంతలో మెళకువ రాగా కల భర్తకు చెప్పింది. అది శుభశకునమనుకుని ఇద్దరూ షిరిడీ బయలుదేరారు. బాబాను చూసిన ఆమె స్వప్నంలో చూసిన ఫకీరుకు బాబాకు తేడా లేదని సాష్టాంగ నమస్కారం చేసి అక్కడనే కూర్చుండిపోయింది. ఆమె అణకువకు బాబా సంతసించి, నా చేతులు, పొత్తికడుపు, నడుము చాలా రోజుల్నుంచి నొప్పి పెడుతున్నాయి. ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు. కానీ నొప్పులన్నీ ఇక్కడ నిష్క్రమించడంతో ఆశ్చర్యపడుతున్నాను అన్నారు. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతా సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం తగ్గిపోయాయి. సపత్నేకర్ మరలా బాబా దర్శనానికై పోగా బాబా మరలా బయటికి పొమ్మన్నారు. ఇది తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ఫలితమని సపత్నేకర్ గ్రహించాడు. బాబాను ఒంటరిగా కలిసి వారి క్షమాపణ కొరకు యత్నించి అట్లే చేయగా బాబా తన వరదహస్తాన్ని అతని తలపై పెట్టారు. బాబా కాళ్ళొత్తుతూ సపత్నేకర్ అక్కడే కూర్చున్నాడు. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుము పడుతుండగా ఒక కోమటి కథ చెప్తున్నట్లు బాబా ఇలా అన్నారు. వీడు తన కొడుకును నేను చంపితనని అనుకుంటూ నన్ను నిందిస్తున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపుతానా? ఇతడు మసీదుకు వచ్చి ఏడుస్తున్నాడెందుకు? అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మరలా ఇస్తాను. ఈ మాటలతో బాబా అతని తలపై చెయ్యి ఉంచి ఓదార్చి ఇలా అన్నారు. ఈ పాదములు ముసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టాలు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచు, నీ మనోభీష్టాలు నెరవేరుతాయి. సపత్నేకర్ బాబా పాదాలను కన్నీటితో తడిపాడు. మరుసటి దినం మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇచ్చి
మరలా అడిగితే ఇంకొక రూపాయి ఇవ్వవచ్చు అనుకున్నాడు. బాబా అలాగే 2 రూపాయలు దక్షిణ తీసుకుని ఆశీర్వదించి, టెంకాయ తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము అన్నారు. 1 సంవత్సరంలో సపత్నేకరుకు కొడుకు పుట్టాడు. 8 మాసాల శిశువుతో వారు షిరిడీ వచ్చి బిడ్డను బాబా పాదాలపై పెట్టి, ఓ సాయి, నీ రుణం ఎలా తీర్చుకోగలం? కనుక నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాం. ఇక మీదట మీ పాదాలే ఆశ్రయించదము అని తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టారు. అవును, శ్రీ సాయి రుణాన్ని ఏ భక్తుడైనా ఎలా తీర్చుకోగలడు? పాదాలపై శిరసుంచి మ్రొక్కడం తప్ప. శ్రీ సాయినాథ మహారాజ్కి జై. 48వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. హరికానోబా, సోమదేవస్వామి, నానాసాహేబు చాందోర్కర్ కథలు ఈ అధ్యాయంలో విందాం. హరికానోబా అను బొంబాయి పెద్ద మనిషి ఒకడు తన స్నేహితులు బంధువుల వల్ల బాబా లీలలు విన్నాడు. కానీ నమ్మలేదు. బాబాను స్వయంగా పరీక్షించాలని అతని కోరిక. స్నేహితులతో కలిసి ఆర్భాటంగా షిరిడీ వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నాడు. కాని తన కొత్త చెప్పులు ఎక్కడ పెట్టాలో తెలియలేదు. మసీదునందొక మూల పెట్టి బాబాకు నమస్కరించి ఊదీని ప్రసాదాన్ని బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చేసరికి చెప్పులు లేవు. ఎంత వెతికినా ప్రయోజనం లేక బసకు వచ్చేశాడు. భోజనం చేసి కూర్చున్నా అతనికి చెప్పుల గురించే చింత. ఇంతలో ఓ కుర్రాడు కర్ర చివరన కొత్త చెప్పుల జత వేలాడదీసుకుంటూ వస్తూ ఉండగా బయటకు వచ్చిన వారితో ఆ కుర్రాడు తనను బాబా పంపాడని, హరికా బేటా జరికా ఫేటా అని అరవమని, ఎవరైనా ఆ చెప్పులు తనవే అన్నచో పేరు హరి అనియు, కానోబా కొడుకుననియు, తలపై జరీపాగా కలదా అని పరీక్షించి చెప్పుల జత ఇమ్మన్నారనియూ చెప్పాడు. హరికానోబా ఆశ్చర్యపడి కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవేనని చెప్పి రుజువు చూపించగా ఆ కుర్రవాడు చెప్పులు ఇచ్చేశాడు. తన జల్తారుపాగా తెలిసినా తన పేరు తన తండ్రి పేరు బాబాకెలా తెలిసెను? షిరిడీకి ఇదే తన మొదటి రాక. దీనివల్ల బాబా గొప్ప సత్పురుషుడని అతడు గ్రహించాడు. సోమదేవస్వామి కాకాసాహెబ్ తమ్ముడు బాయీజీకి 1906వ సంవత్సరంలో హిమాలయాలకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రి కింద ఉత్తరకాశీకి చెందినవాడు. సోమదేవస్వామి బాయీజీ ఇంటికి వచ్చి బాబా లీలలు విని సంతసించి షిరిడీ పోయి బాబాను చూడాలనే కోరికతో షిరిడీకి పోతుండగా షిరిడీ సమీపానికి రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనపడ్డాయి. సోమదేవస్వామికి ఇదంతా వేరే పంధాగా తోచింది. ఈ యోగి జెండాలయందేల మక్కువ చూపవలెను, ఇది యోగికి తగినది కాదు, దీన్ని బట్టి ఇతడు కీర్తి కోసం పాకులాడుతున్నట్లున్నది అనుకుంటూ తిరిగి వెళ్ళిపోవాలనుకున్నా ఇతర యాత్రికుల బలవంతంపై షిరిడీలో అడుగుపెట్టాడు. సోమదేవస్వామి మసీదు దిగువ నుండి బాబాను దర్శించగానే సర్వం మర్చిపోయాడు. కండ్ల నిండా నీళ్లు తిరిగాయి. బాబా దర్శనం కోసం దగ్గరికి పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి తిరిగి పొమ్ము, ఎవరైతే మసీదుపై జెండాలు ఎగరవేస్తున్నారో అట్టివారి దర్శనం చెయ్యడం ఎందుకు అన్నారు బాబా. సోమదేవస్వామి మిక్కిలి ఆశ్చర్యంతో బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటిస్తున్నారని అర్థమైంది. తాను తెలివి తక్కువ వాడనని, బాబా మహానుభావుడని గ్రహించి అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు. నానాసాహెబ్ చాందోర్కర్. ఒకనాడు నానాసాహేబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో ఉండగా బాబాను చూడ్డానికి బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయ కుటుంబం వచ్చింది. అతనితో ఘోషాస్త్రీలు ఉండడం చేత నానా అక్కడి నుండి లేచాడు. కాని బాబా అతన్ని వారించారు. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకుంది.
నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యం మరలా మరలా చూడాలనుకున్నాడు. నానా యొక్క చాంచల్యం చూసి ఆ స్త్రీలు వెళ్ళిపోయాక బాబా, నానా, అనవసరంగా చికాకు పడుతున్నావెందుకు? ఇంద్రియాలను వాని పనులను చేయనిమ్ము. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు. మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంతవరకు దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకును, సిగ్గుపడకు అన్నారు. మనస్సు సహజంగా చంచలమైంది. దాన్ని ఉద్రేకపడేలా చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును. శరీరము స్వాధీనమందు ఉంచుకోవాలి. సమయానుకూలంగా ఇంద్రియాలను అణచి సరిగ్గా ఉంచుకోవాలి. మనస్సున ఎటువంటి కోరిక లేకుండా భగవంతుని యొక్క సుందర సృష్టిని చూడాలి. ఇదియే బాబా అంతరార్థమని నానా శ్యామాకు చెప్పాడు. 49వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్, టెంబేస్వామి, బాలారాం దురంధర్ కథలు ఈ అధ్యాయంలో విందాం. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయము. వారు మన సద్గురువులు, మనకు సర్వశక్తులను కలగచేస్తారు. ఓ సాయి, మాయందు కటాక్షించి మమ్ము కరుణింపుము. సాయి కథలు మనసుకు ఊరటను సుఖశాంతులను కలుగచేస్తున్నాయి. సాయి కథలు వినువారు ధన్యులు, పావనులు. చెప్పువారి నోరు, వినువారి చెవులు పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇతడు గొప్ప న్యాయవాది. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబుకు తెలీదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు. కాకాసాహెబ్ లండన్లో రైలు ఎక్కుతూ ఉండగా కాలు జారిపడి ఎన్ని మందులు వాడినా కుంటితనం పోక నానా సలహాపై షిరిడీ వెళ్ళి సాయిని దర్శించి, కాలు యొక్క కుంటితనం కంటే నా మనసు యొక్క కుంటితనాన్ని బాగుచేసి శాశ్వత ఆనందాన్ని ఇవ్వమని వేడుకుంటానన్నాడు. కోపరగావులో బండి దిగగానే షిరిడీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న నానాసాహెబు చందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందంతో ఒకరినొకరు కౌగలించుకుని గోదావరిలో స్నానం చేసి పిమ్మట షిరిడీ చేరి బాబా దర్శనం చేయగానే కాకాసాహెబ్ మనస్సు కరిగింది. కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. పిమ్మట సాహేబు బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపి షిరిడీలో ఒక వాడాను కట్టి దాన్నే నివాసస్థలంగా చేసుకున్నాడు. అతడు బాబా వల్ల పొందిన అనుభవాలు లెక్కలేనన్ని. బాబా కాకాసాహెబుతో అంత్యకాలంలో నిన్ను విమానంలో తీసుకుపోతాను అన్న వాగ్దానం సత్యమై 1926వ సంవత్సరం జూలై 5న హేమాడ్ పంత్తో రైలులో బాబా విషయం మాట్లాడుతూ ఉన్నట్లుండి శిరస్సు హేమాడ్ పంత్పై వాల్చి ఏ బాధ చింతా లేక ప్రాణాలు విడిచాడు. శ్రీ టెంబేస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. ఒకసారి టెంబేస్వామి రాజమండ్రిలో మకాన్ చేశారు. ఆయన గొప్ప నైష్టికుడు. నాందేడు ప్లీడరు పుండరీకరావుతో మాటల్లో సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చింది. బాబా పేరు విని టెంబేస్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి, దీన్ని నా సోదరుడగు సాయికి నా ప్రణామాలతో అర్పించుము, నన్ను మరువద్దని చెప్పు అన్నారు. 1 నెల తర్వాత పుండలీకరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకువెళుతూ మార్గమధ్యంలో మరచిపోయి టెంకాయను వాడేయడం జరిగింది. షిరిడీ చేరునప్పటికీ పుండలీకరావుకి విషయం గుర్తుకు వచ్చి భయం చేత వణుకుతూ బాబా వద్దకు వెళ్ళాడు. టెంకాయ విషయం అప్పటికే బాబా గ్రహించారు. బాబా వెంటనే తన సోదరుడైన టెంబేస్వామి పంపిన టెంకాయ తెమ్మన్నారు. పుండలీకరావు బాబా పాదాలను గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యాన్ని మన్నించమని వేరొక టెంకాయ సమర్పిస్తానని అన్నా బాబా అందుకు ఒప్పుకోలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కన్నా ఎన్నో రెట్లు అని, దానికి సరిపోవునది ఏదీ లేదని అంటూ బాబా ఇలా అన్నారు, ఆ విషయమై నీవేమాత్రమూ చింతించనవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడింది.
తుదకు దారిలో పగులగొట్టబడింది. దానికి నీవే కారణమని అనుకోవడం ఎందుకు? మంచి చెడ్డలకు నీవు కర్తవు కావు, గర్వ అహంకారరహితుడవై ఉండు అన్నారు. ఎంత చక్కని వేదాంత విషయం బోధించారో చూడండి. బాలారాం ధురంధర్ బొంబాయి హైకోర్టులో న్యాయవాది. ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయితో పరిచయం కలిగింది. అంతకు 6 నెలల పూర్వం తన సోదరుడు బాబా దర్శనం చేసి షిరిడీ అనుభవాలు చెప్పగా అందరూ బాబాను చూడాలనుకున్నారు. వారు షిరిడీకి రాకమునుపే బాబా ఇలా చెప్పారు: ఈరోజు నా దర్బారు జనులు వస్తున్నారు. ధురంధర సోదరులు తమ రాకను తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని వారు విస్మయం పొందారు. తక్కిన వారందరూ బాబాకు నమస్కారం చేసి కూర్చోగా, వీరే నా దర్బారు జనులు, ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉన్నాను అని బాబా అంటూ ధురంధర సోదరులతో, గత 60 సంవత్సరాల నుండి మనం ఒకరికి ఒకరం తెలియను. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు అని బాబా అన్నారు. బాబా చిలుము తాగుతూ బాలారామునికిచ్చి పీల్చమన్నారు. బాలారామునకు అలవాటు లేకపోయినా కష్టంతో పీల్చాడు. దాన్ని తిరిగి నమస్కారాలతో బాబాకు అందచేశాడు. అదే బాలారామునికి శుభతరుణం. 6 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఉబ్బస వ్యాధి నయమైంది. 6 సంవత్సరాల పిమ్మట మరలా ఉబ్బసం వచ్చింది. అదే రోజు అదే సమయంలో బాబా మహాసమాధి చెందారు. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రే బాబా చావడి ఉత్సవం చూసే భాగ్యం కలిగింది ధురంధర సోదరులకు. బాలారాంకు హారతి సమయంలో బాబా ముఖంలో పాండురంగని తేజస్సు కనిపించింది. అవును, బాబా నిజంగా పాండురంగడే, భక్తజన హృదయాలను దోచిన మురళీరంగడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 50వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పతనం. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయాన్ని పొందుదాం. వారు జీవజంతువుల యందును జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నింటి యందును వ్యాపించి ఉన్నారు. జీవరాశి యందంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికిష్టమైనవి అయిష్టమైనవి కూడా లేవు. వారినే జ్ఞప్తియందుంచుకుని వారి శరణు పొందితే వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మన జీవిత పరమావధిని పొందేలా చేస్తారు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలను పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనలు చేద్దాం. మా మనస్సు అటూ ఇటూ సంచారం చేయకుండుగాక. నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక. దీన్ని ప్రతినిత్యము పారాయణము చేసెదముగాక. ఎవరైతే దీన్ని నిత్యము పారాయణం చేస్తారో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే కలుగు ఫలితాల గురించి కొంచెం విందాం. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రను పారాయణ చేయటానికి ప్రారంభించండి. మీరిలా చేస్తే మీకున్న ముప్పేటల కష్టాలు తొలగిపోతాయి. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమందు శ్రద్ధ కలుగుతుంది. ఇంకా ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేస్తున్నచో మీ పాపాలన్నీయూ నశిస్తాయి. జనన మరణమనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి లీలలను చదవాలి. వానిని ఎప్పుడూ జ్ఞప్తియందుంచుకునాలి. వారి పాదములనే ఆశ్రయించాలి. వారినే భక్తితో పూజించాలి. సాయి లీలలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెబితే అందు కొత్త సంగతులు గ్రహించగలుగుతారు.
అవి వినువారిని పాపముల నుండి రక్షింపగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానిస్తే క్రమంగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందుట బహు కష్టం. కానీ మీరు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో మీ ప్రగతి సులభమవుతుంది. భక్తుడు వారి సర్వస్య శరణాగతి వేడితే అతడు తాను అనుదానిని పోగొట్టుకుని నది సముద్రంలో కలిసినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారియందు లీనమైనచో సంసారబంధము నుండి తప్పించుకొందురు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీన్ని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణం చేసి వారం రోజుల్లో ముగింతురో వారి ఆపదలన్నీయూ నశింపగలవు. దీన్ని పారాయణం చేసి ధనమును కోరితే దాన్ని పొందవచ్చు. వర్తకుల వ్యాపార వృద్ధి అవుతుంది. వారి వారి భక్తి నమ్మకాలపై ఫలం ఆధారపడి ఉంటుంది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమూ కలగదు. దీన్ని శ్రద్ధతో పారాయణం చేస్తే శ్రీ సాయిబాబా సంతృప్తి చెందుతారు. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేస్తే అది అమిత ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీన్ని జాగరూకతతో పారాయణ చెయ్యాలి. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసంతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకును. ఈ గ్రంథాన్ని గురుపౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పకుండా పారాయణ చెయ్యాలి. సాయి సచ్చరిత్రాన్ని జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారి కోరికలన్నీ నెరవేరుతాయి. మీ హృదయమందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదురు. సాయి సచ్చరిత్రను పారాయణ చేస్తే రోగులు ఆరోగ్యవంతులవుతారు, పేదవారు ధనికులవుతారు, అధములు ఐశ్వర్యం పొందుతారు. వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగుతుంది. ఓ ప్రియమైన భక్తులారా, శ్రోతలారా, మేము కూడా మీకు నమస్కరించి ఒక మనవి చేస్తున్నాం. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేశారో వారిని మరువద్దు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదువుతారో, వింటారో అంత తీవ్రంగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీ చేత సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండేలా చేస్తారు. ప్రసాదయాచనము. ఈ సచ్చరిత్రను సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగిద్దాం. కారుణ్యమును చూపుమని వారిని వేడుకుందాం. సచ్చరిత్ర చదువు భక్తులు హృదయపూర్వకంగా సంపూర్ణ భక్తి శ్రీ సాయిపాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదరుగాక. తథాస్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము సంపూర్ణము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి నామము మోక్షైక సాధనంబు, సాయి నామము మోక్షైక సాధనంబు, భక్తి ప్రార్థించు వారల బాయకుండా, శుభము కల్గించి శాంతిగా చూచుచుండు, పాడి పాడించి కొల్చిన వరములిడును.